నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. ఈ చదువులు అవి నా వల్ల కావడం లేదు. కాలం మారిపోయి పద్ధతులు మారిపోయాయి కానీ నాకే గనుక స్వయంవరం పెట్టే ఎంతమంది రాజులు గుర్రాలు వేసుకుని వచ్చేవాళ్ళో తెలుసా? ఏందుల్లా అట్లా చూస్తుర్రు? దీన్నే డబ్ స్మాష్ అంటారు. ఇవాళ రేపు కొంతమంది అమ్మాయిలు మనం చదువుకొని ఏం చేస్తాం అచ్చేటోడేమన్నా అట్టిగా చేసుకుంటాడా మనల్ని అని చదువును పక్కకు పెడతారు. అయితే కొందరు ఉంటారు ఇగో గిసొంటోళ్ళు. ఈ చదువులు చట్టవండలు నాతోటి కావు, జల్లి లగ్గం చేస్తే అచ్చినోనికి అండి పెడతా మనవన్ని గాని చేతిలో పెడతా అనుకుంటున్నారా ఎవరన్నా? ఇవాళ రేపు ఆడపిల్లలు చదివే బూస్టు పెళ్లే లాస్ట్ అనుకుంటున్నారు. ఇగో ఇలా పరీక్ష ప్యాడ్ పట్టుకొని నిలబడకి బుజ్జిని చూడుర్రి, చేతులకు మైదాకు పెయి మీద నగలు కనిపిస్తుంటే పెళ్లి పిల్ల లెక్కనే అవుపిస్తున్నది కదా. అవుపడుడేంది బరాబర్ పెళ్లి పిల్లే. సరిగా పెళ్లి మండపంలోకి వెళ్ళి హాల్ టికెట్ పట్టుకొని వచ్చి పరీక్ష రాస్తున్నది. కరీంనగర్ జిల్లా సొప్పదండి డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నదట ఈ బుజ్జి. ఇవాళ పొద్దుగాల 10:30కెళ్ళి అగ్గం పెట్టుకున్నారు పెద్దోళ్ళు. ఏ పరీక్షదే ఉన్నది, సెప్టెంబర్ సప్లిమెంటరీ రాసుకోవచ్చు. ముందుగా అయితే ముహూర్తానికి 3 మూలు వడాలి అని అయ్యవలు సుట్టపోళ్ళు పట్టు పట్టి పందిట్లా కూర్చున్నారట. అంతలా వాకలుంటే సోంపు బుక్కుర్రి ముక్క కూర తినుర్రి గాని నేనైతే పరీక్ష రాసుడు పక్కా అని చెప్పిందట ఈ బుజ్జి. ఫస్ట్ పరీక్ష అటెంకనే పుస్తమట్టెలు, లేకుంటే మీ ఇష్టం అనే వరకు పిల్లగాడు కూడా సరేని అనుకుంటే ఏం చేస్తాడిగా. చదువు పరీక్షల జవాబులు రాసినాకనే బతుకు పరీక్ష పెళ్లి మండపంలో పోయి కూర్చున్నది. శభాష్ రా బుజ్జి, చదువు కంటే ఎక్కువ ఏది కాదని చెప్పినవు. చిత్రం పాడుగాను పెళ్లి పిల్లకు దిష్టిదాలు కదా అనుల్లా. మైలపోలు తీసినాక గట్ల బయటికి పంపుతారా అని అటుకుల్లో పుట్నాలు ఎరకుంటా అచ్చింత లేచి బుక్కడంతా తినిపోరే పెళ్లికి వచ్చిన పెద్దలారా. అందరు ఆడపిల్లలు గిట్లనే పట్టుబడితే అనుకునే అన్ని చేయొచ్చు కదా. జీవితంలో కష్టాలను ఎదుర్కొని గట్టిగా నిలబడవచ్చు. శతమానం